మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం మనం అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన ప్రచారంలో ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ప్రజలు ఆయనకు ఎలాంటి ఇబ్బందుల గురించి ఆయనతోటి మొరపెట్టుకుంటున్నారు, తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడదాం. సార్, మీరు గత 4 రోజులు అంటే అంతకుముందు కూడా సైకిల్ యాత్ర ద్వారా దాదాపుగా నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఎలా ఉంది సార్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ? అంత బాగానే ఉంది. ఊళ్ళు తిరిగేసాం, ఇంకా కొన్ని ఒక 10 ఊర్లు ఉన్నాయి, తిరుగుతున్నాం. ఈ వారంలో అవగొట్టేస్తాం మొత్తం కూడా. 100% అన్ని గ్రామాలు తిరిగాం. ముఖ్యంగా పెన్షన్లు, చాలా మంది పెన్షన్ రావట్లేదు. భర్త చచ్చిపోయి భార్యకి పెన్షన్ రాని వాళ్ళు, ఇల్లు పెద్ద అని, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినండి, ఆ పెన్షన్లు ఎక్కువ తీసేశారు. రోడ్లు అయితే ₹1 పని చేయలేదు. గతంలో మేము వేసిన సిమెంట్ రోడ్లు తప్పక తర్వాత ₹1 ఖర్చు పెట్టలేదు. డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద ఖర్చు పెట్టలేదు. కనీసం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పంచాయతీలో కూడా పంచాయతీ ప్రెసిడెంట్లు గెలిచిన వాళ్ళు కూడా చాలా బాధపడతా ఉన్నారు. ₹1 కూడా పంచాయతీ నిధులు లేకుండా మొత్తం వాళ్ళు లాగేసుకుంది గవర్నమెంట్. 1 కాదు 2 కాదు, అడుగడుగున అన్ని సమస్యలే, అన్ని కూడా మోసపోతామని హామీలు చెప్పి ఇద్దరికి అమ్మ ఒడి ఇస్తా ఉన్నారు, ఒకరికి ఇచ్చారు. 40 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెన్షన్ ఇస్తాం, అది ఎంతవరకు లేదు. 2 నెలల నుంచి 1000 చేసాం, 1000 నుంచి 2000 చేసాం, 2000 నుంచి 3000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనమైతే పోయినసారి చెప్పినట్టు 2000 చేసాం. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4000 చేస్తాం. ముఖ్యంగా బీసీ కులాల్లో చేతి వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎక్కువ. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించారు. సార్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం. సార్, మొన్న కొండోటి కనిగిరి నియోజకవర్గంలో కూడా సీఎం పర్యటనలో కూడా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు జరుగుతుంది. నేను చూడలేదు. ఏది విమర్శ చేసినా ప్రజలు తెలుగుదేశం పట్ల ఉన్నారు. ఈసారి మంచి మెజార్టీతో అన్ని కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం గెలిచి. కదండి, అద్దంకి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్తో మన ముఖాముఖి. ర్యాపిడ్ న్యూస్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అద్దంకి నియోజకవర్గం నుంచి కూడా అందిస్తుంది. కెమెరామెన్ విక్కీ మనోహర్, బసవరాజుతో రత్నం, ర్యాపిడ్ న్యూస్, అద్దంకి.